నీ జీవితం ఏ అర్థం కోసం నిలబడి ఉంది అని ప్రశ్నిస్తాడు విక్టర్ ఫ్రాంక్. జీవితం అనేది కేవలం సుఖం కోసం పరిగెత్తే ప్రయాణం కాదు, బాధల నుంచి పారిపోవాలనే ప్రయత్నం కూడా కాదు. మనిషి అసలు వెతుకుతున్నది అర్థం కోసం. మనిషి ఆనందం కోసం ఎంత తపిస్తాడో అంతకంటే ఎక్కువగా తన జీవితానికి ఒక సార్థకత ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే సుఖం తాత్కాలికం, అది ఒక క్షణం వస్తుంది, మరొక క్షణంలో పోతుంది. కాని అర్థం అనేది మన లోపల ఒక స్థిరమైన నిశ్శబ్దాన్ని సృష్టిస్తుంది. మనిషి బాధను తప్పించుకోవటానికి మాత్రమే బ్రతకడం కాదు, బాధలో కూడా అర్థం కనిపిస్తే అతను దానిని భరించటానికి సిద్ధంగా ఉంటాడు. ఇది సాధారణ ధైర్యం కాదు, ఇది ఒక లోతైన ఒక అవగాహన. ఎందుకంటే ఒక అర్థం కోసం ఉన్న జీవితం బాధ కలిగినా ఓర్చుకుంటుంది. అది అతన్ని మార్చుతుంది, లోపల నుంచి పునర్నిర్మిస్తుంది. ఒక తల్లి తన పిల్లల కోసం పడే కష్టం, ఒక సైనికుడు దేశం కోసం ఎదుర్కొనే ప్రమాదం, ఒక వ్యక్తి తన స్వప్నం కోసం తట్టుకునే వైఫల్యాల, ఇవి అన్ని బాధలే. కాని అవి వ్యర్థం కాదు, వాటిలో ఒక అర్థం ఉంది. అందుకే అవి సహనంగా మారుతాయి. అర్థం లేని జీవితం బాధలతో నిండిపోతే అది భారంగా అనిపిస్తుంది. కాని అదే జీవితానికి ఒక చిన్న కారణం, ఒక విలువ, ఒక లక్ష్యం ఉంటే ఆ బాధలు ఒక ప్రయాణంగా అనిపిస్తాయి.